మానవ అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో అద్భుతం ఘట్టం ఆవిష్కృతమైంది. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా ముగిసింది. దాదాపు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించిన 4 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన వీరి అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లిన మానవాళి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చింది. ఆర్టెమిస్ 2లోని 4 వ్యోమగాములు రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోబర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హార్న్సర్ భూమికి సురక్షితంగా చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన 10 రోజుల అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అంతకుముందు గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పుడు గాలి రాపిడి వల్ల క్యాప్సూల్ వెలుపల ఉష్ణోగ్రత 3,000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. పారాషూట్లతో వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. అనంతరం శాంటియాగో తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ తెల్లవారుజామున 5:38 ఒరాయన్ క్యాప్సూల్ స్పాష్ డౌన్ అయింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ జాన్ పి. ముర్తారాలోని నాసా రికవరీ టీం, నేవీ డైవర్లు సహాయక చర్యలు చేపట్టారు. పారాషూట్లను వేరు చేసి వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం హెలికాప్టర్లలో యుద్ధ నౌకకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రుడి వద్దకు మానవులను పంపే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ నెల 1న ఈ ఆర్టెమిస్ 2ను ప్రయోగించింది. ఈ మిషన్లో మానవాళి గతంలో అంతరిక్షంలో ఎన్నడూ వెళ్లనంత అంటే 4,06,771 కిలోమీటర్ల దూరానికి వ్యోమగాములు ప్రయాణించారు. Jubilation here in the flight control room. The first crew member is out of integrity.